క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ 30వ వారం కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 2 గంటలు అనే నినాదంతో ప్రతి వారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం కాలనీలోని హనుమాన్ ఆలయాన్ని శుద్ధి చేశారు. అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులు కలిసి 2 గంటల పాటు శ్రమించి ఆలయాన్ని, ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఆలయం ముందరున్న పిచ్చి మొక్కలను, చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోసుకొండ అశోక్ మాట్లాడుతూ స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో ప్రతి ఆదివారం కాలనీలోని రోడ్లను, ఉద్యానవనాలు, మురుగు కాలువలు, సామాజిక భవనం, హనుమాన్ ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తున్నామని, స్వచ్ఛతపై కాలనీ వాసులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి బి కమలాకర్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకే శ్రీనివాస్, కార్యదర్శి ఎల్ సాయన్న, ఆలయ కమిటీ కోశాధికారి ఎర్రబొమ్మయ్య, కార్యదర్శి రాపల్లి సతీష్, పోషెట్టి, గడ్డం శంకర్, సదమస్తుల గణపతి, ఎస్ఆర్ఎస్పీ డిఈ గణేష్, ఎల్టీ కుమార్, బొల్లు జీవన్, రవి, అరుణ్, బాజన్న తదితరులు పాల్గొన్నారు. గణపతి సెట్ ఇటు ఒకసారి చూడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరిపోయిందా సార్? 2:36 అయింది. వీడియో ఫోటో ఇట్లనే కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా కాలనీలోని రోడ్లను, తర్వాత మురికి కాలువలను, పరిసరాలను, అన్నిటాలు, టెంపుల్, ఆలయము, పార్కులు, ఇట్లా అన్ని కాలనీలో ఉన్న అన్నిటినీ మేము పరిసరాలను శుభ్రంగా చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ప్రత్యేకించి మన హనుమాన్ మందిరంలో, భక్త హనుమాన్ మందిరంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 30వ ఆదివారం ఇక్కడ నిర్వహిస్తున్నాము. అయోధ్యలో రేపు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆలయ శుద్ధి కార్యక్రమం మేము చేపట్టాము. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇది స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ 30వ వారం రావడం విశేషం. ఇందులో భాగంగా మేము ఈరోజు దేవాలయ పరిసరాలని, ఆలయ ప్రాంగణాన్ని, ఆలయ పరిసరాలని పరిశుభ్రంగా చేస్తున్నాము. రేపు అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీలో భాగంగా ఈరోజు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 30వ వారం నిర్వహించుకోవడం, అది ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేయడం చాలా చాలా గొప్ప విషయం. గత 30 వారాలుగా వివిధ వార్డులలో, వివిధ పార్కులలో మురికి కాలువలు తీయడం, ఇంటింటికి శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం ఆర్మూర్ మున్సిపాలిటీలోనే ఆదర్శంగా నిలిచిన ఈ యొక్క అభివృద్ధి కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఏదైతే ఆ యొక్క భగవంతుడు కారణ జన్ముడు శ్రీరాముడు రేపు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. రేపటి రోజున ఉదయం 9 గంటల నుంచి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అభిషేకము, అర్చన తదితర కార్యక్రమాలు రేపు ఉదయం ఉంటాయి. సాయంత్రం 6:30 నుంచి భజన కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా మరియు మంగళహారతులతో ఆ యొక్క రామునికి అర్చన కార్యక్రమము. ఆ తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని మహిళా సోదరిమణులు మంగళహారతులతో వాటిని స్వాగతం పలికిన తర్వాత అందరికీ అక్షంతల ఆశీర్వచన కార్యక్రమం మన ఆంజనేయ శర్మ, దినేష్ శర్మ అందరికీ ఈ యొక్క ఆశీర్వచన కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సమైక్య కాలనీ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.